6 పదులు దాటి నడవడానికి ఓపిక లేని వాళ్లు తమ భూ సమస్యలను పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ భూముల సమస్యలను పరిష్కరించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలాగా తిరుగుతున్నారు. వినతి పత్రాలు ఇచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఆ దరఖాస్తులను కూడా అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ను 2 సర్కిళ్లుగా విభజించారు. ప్రజలు తమ సమస్యలు విన్నవించుకుంటూ గ్రీవెన్స్ సెల్లుకు బాధితులు దరఖాస్తులు ఇచ్చారు. కాజీపేట సర్కిల్ పరిధిలో 1520 దరఖాస్తులు రాగా కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయంలో 960 దరఖాస్తులు వచ్చాయి. గతంలో పేరుకుపోయిన దరఖాస్తులు సుమారుగా 4000 వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు విన్నవిస్తే ప్రజాప్రతినిధులు పట్టింపులేనితనం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్యాలయంలో వినతి పత్రాలు కుప్పల తెప్పలుగా పెరిగిపోయాయి. భూములను తీసేసి ఎకరా 35 గుంటలను ఇవాళ వాళ్లకు పట్ట పాస్బుక్ ఇప్పించినటువంటి ఘనకార్యం చేసినటువంటి అప్పటి బండి నాగేశ్వరరావు గారితోని ఇలా డిస్ప్యూట్ ల్యాండ్ తోని పుట్టించి ఇలా మేకల సదానందం మళ్ళీ వీళ్ళను రామంచ రమేష్ ప్లస్ మ్యాక్స్ కేరు కరుణాకర్ రెడ్డి వీళ్ళు కలిసి చేశారు సార్. ఇప్పుడు మేము అధికార దృష్టి తీసుకొచ్చినాం. ఇది 3వ సారి. ప్రతి వారం మండే రోజు నాడు గ్రేవెన్స్ ఇచ్చాము. ఇప్పటికి ఏమాత్రం కూడా స్పందిస్తలేరు. పక్క ఇంటి వద్దరు మనకి ఏదైతే ఉన్నారో మా ప్లేస్లో కబ్జా చేసేసి మినిమం ఒక ఫీట్ సుమారు లోపలికి వచ్చిండు. ఇగో ఈ పేపర్లు కూడా మేము వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. అప్పటి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అవినాష్ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా మా ప్రాబ్లం రిజాల్వ్ చేయలేదు. వాళ్ళు డిస్బాండ్ చేపిస్తామని చెప్పన్నారు, కానీ వీళ్ళు చేయట్లేదు. కూలీ నాని చేసుకుని జీవనం సాగిస్తున్న తన భూమిని లాక్కొని తీరని అన్యాయం చేస్తున్నారని బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో దరఖాస్తులు రాస్తున్నట్లు తెలిపారు. తీరా చూస్తే ఆ దరఖాస్తులను కూడా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇంటి పక్క ఒక అతను ఇల్లు కడతాడు, మున్సిపాలిటీలో పనిచేస్తాడు. 3 ఫీట్ల జాగిడిచి పెట్టక ఒకటే ఫీట్ జాగిడిచి పెట్టిండు. పెద్ద 2 కిటికీలు, చిన్న చిన్న 8 కిటికీలు పెట్టిండు. నన్నే కొట్టుకొస్తాడు ఆయన. ఆ మాలంతా పడుతుంది. నేను బరాబరి పడతాయి అంటాడు. అవును సార్, ఉన్నది 4 ఇంతల జాగా గుంజుకున్నాడు. ఇంకా ఉన్నది కూడా నాదేని అంటాడు సారు. ఇక గెలవలేక ఇటు తిరుగుతానే వీళ్ళు పట్టించుకుంటలేరు సారు. భూ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం అమలు కావటం లేదంటున్నారు బాధితులు. తాము ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వినతి పత్రం ఇచ్చుడే తప్ప పరిష్కారం అందడం లేదని వాపోతున్నారు. ఏం తీసుకోలేదని మాకు మీ అప్లికేషన్ పెట్టిన నుంచి కూడా మాకు మున్సిపాలిటీ అప్లికేషన్ తీసుకోలేదు. ఇంతవరకు దాన్ని వాళ్ళకి డిస్మాండిల్ చేయమని చెప్పాము. ఇట్లా మాకు ఇది ఇట్లా కోర్టులో ఉంది, ఇది మాది డిస్ప్యూట్ అన్నా కూడా వాళ్ళు కట్టినదాన్ని కాంపౌండ్ వాళ్ళను ఇంతవరకు కూడా డిస్మాండిల్ చేయలేదు. మా జాగా ఇప్పుడు మన వరంగల్ మట్టవాడ జమిడాస్ ఎదురు ఉందండి. ఇంటి పన్ను 2002 కట్టుకున్నాం. కొంత అధిక పరిస్థితి బాగా మేము వేరే కాడికి వెళ్ళినాం. వచ్చే మటుకు కాంపౌండ్ మొత్తం చుట్టున్నది. ఇది కది మున్సిపాలిటీకి వచ్చి కంప్లైంట్ అయితే మేము చూస్తామన్నారు. ఆ సార్ నెంబర్ సార్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తలేడు. ఓసారి ఫోన్ ఎత్తే మేము వస్తామన్నాడు. తర్వాత వాళ్ళు అసిస్టెంట్ వస్తా అన్నాడు. ఇంత మటుకు ఏం లేదు. అందుకని మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ రీగా అప్లికేషన్ పెడదామని వచ్చినాం. ఎందుకంటే రెస్పాన్స్ అయితే లేరు. భూ సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లులో దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.